నిరంతరం రాజకీయాలు చేస్తూ, ఆ రాజకీయాల్లోనే డబ్బులు పోగొట్టుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, అదే జీవితంగా బ్రతికే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఎలాంటి అవినీతి ఆరోపణలొచ్చినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా కొట్టినా, టైం వచ్చినప్పుడు మనం చూసుకుందాంలే అనుకుంటారు. అలా కాకుండా దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థితికొచ్చి, ఆ పైన ప్రజాప్రతినిధిగా పోరాటాల ద్వారా ప్రజల చేత గుర్తింపు పొంది, అమరావతి పోరాటాల ద్వారా, ఆ పోరాటాల ద్వారా లభించిన గుర్తింపు కారణంగా ఎమ్మెల్యే టికెట్ సంపాదించి అధికార పక్షంలోకి వచ్చినటువంటి కొలికపూడిలో ఆ ఆవేశం, ఆ బ్లడ్ వేడి తగ్గట్లేదు. ఇంతవరకు అతని ఆవేశం ఉట్టి ఎంపీ కేసినేని చిన్ని మీద, అది కూడా చిన్ని మనుషులు అక్కడ హడావిడి చేస్తుండటం వల్ల ఎమ్మెల్యేని పట్టించుకోకుండా, ఎమ్మెల్యేని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న చిన్ని మనుషుల వల్లనేమో అనుకున్నాం. కానీ సీన్ అది కాదు. డబ్బు ఆల్రెడీ లంచం ఇచ్చాడు టిక్కెట్ సంపాదించుకోవడానికి. అంటే ఎంపీ క్యాండిడేట్ డబ్బులు వసూలు చేసి టిక్కెట్ ఇప్పించాడు, ప్లస్ ఆ పైన వేధిస్తున్నాడు అన్నటువంటిది కొలికపూడిలోని రక్తం మరగడానికి కారణమైంది అన్నటువంటి తాజాగా తను రిలీజ్ చేసినటువంటి సాక్ష్యాలతో సంచలనమే అవుతోందని చెప్పాలి. క్లియర్గా తను ఏదైతే మొన్ననే చెప్పుకొచ్చారు కదా, 24న వెళ్తాండి అంటే మొన్న డీటెయిల్డ్గా మాట్లాడుకొచ్చారు కదా. ఇప్పుడు ఏం తేలింది, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ గౌరవ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ గారికి కేటాయించడం కోసం గాను గౌరవ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు 5 కోట్ల రూపాయలు అడగగా, 2024 ఫిబ్రవరి 7వ తారీఖున 20 లక్షల రూపాయలు, ఫిబ్రవరి 8వ తారీఖున 20 లక్షల రూపాయలు, ఫిబ్రవరి 14వ తేదీన 20 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన వివరాలు వెల్లడించడం జరిగింది. పోరంకిలో కేసినేని శివనాథ్ చిన్ని గారి పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల రూపాయలు, గొల్లపూడిలో గౌరవ శాసనసభ్యులు వారి స్నేహితులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు వివరిస్తామంటూ ఓ ప్రకటనతో ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ను కూడా హైలైట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కొలికపూడికి సంబంధించినటువంటి పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొలికపూడి తెగించి ఈ పనంతా చేసేసారన్నటువంటిది అర్థమైపోతుంది. ఇప్పుడు పార్టీకి దీన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు.